కొద్ది మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సభ్య సమాజంలో ఏం జరుగుతుందో, క్రైస్తవ సంఘంలో ఏం జరుగుతుందో, మన మధ్య ఏం జరుగుతుందో ఎంత తెలియాలి మీకు. ఏ పొద్దు అప్పులు తిప్పులు, బాధలు, ఇరుగులు, ఇబ్బందులు, రోగాలు, నిప్పులు ఈ మాత్రమే కాదు, ఇంకా సంఘం పరిస్థితులు, భవిష్యత్తు, రాకడా, సూచనలు మొత్తం చాలా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి మనం. అయితే ఈవేళ మీకు ప్రస్తుత సంఘంలో జరుగుతున్న పరిస్థితులను కొంచెం టూకీగా వివరించాలనుకుంటున్నాను. శ్రద్ధాసక్తులు కలిగి నేను చెప్పే మాటలు ఎందుకు మనసు ఉంచండి. చదువుకున్న మూలవాక్యంలో ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకునుట యందు శ్రద్ధ గలవారై ఉండండి అని చెప్పాడు. అంటే పరిశుద్ధాత్మ ఏం కలిగిస్తాడని చెప్తున్నాడు ఇక్కడ? ఆత్మ ఐక్యత కలిగిస్తాడు. ఎవరికి? సంఘానికి. సంఘం అంటే దైవజనులకు, విశ్వాసులకు, క్రైస్తవ కుటుంబంలోని వ్యక్తులకు. పరిశుద్ధాత్మ ఏకాడికి వాళ్ళనందరినీ కూడా ఐక్యపరచడానికి, ఏకం చేయడానికి, సమకూర్చడానికి ఇష్టపడతాడు. భూమి మీద 2 ఆత్మలు పనిచేస్తున్నాయి. ఒకటి దేవునాత్మ, 2 దురాత్మ లేదా దయ్యపాత్మ లేదా సాతానాత్మ. దేవునాత్మ అందరినీ సంఘటితపరచడానికి, ఐక్యపరచడానికి ప్రయత్నం చేస్తే దానికి వ్యతిరేకంగానే చేయాలి దురాత్మ. దురాత్మ కూడా ఐక్యపరచడానికి ట్రై చేసి ఆత్మకు సహకరిస్తే వాడికి దురాత్మ కాదు. కాబట్టి దేవునాత్మ ఐక్యత తీసుకొని రావడానికి పోరాడుతుంటే ఖచ్చితంగా దయ్యపాత్మ ఏం చేసిద్ది? దానికి వ్యతిరేకంగా అనైక్యత తీసుకొని రావడానికి కుట్ర పన్నిద్ది. ఎందుకు దేవునాత్మ ఐక్యపరచడానికి చూస్తున్నాడు అంటే, దేవుని సంఘం వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అంటే వ్యూహం దాల్చినటువంటి సైన్యం సంఘటితమై ఏకమై యుద్ధానికి సన్నద్ధులై అంతా కలిసి ఎలాగ పోరాడతారో అలాగూ సిద్ధపరచబడింది క్రైస్తవ సంఘం. అంతా ఏకమై ఒక వ్యూహం ప్రకారం శత్రువు మీద దాడి చేస్తే వాడి కోటలు పేక మెడల్లో కూలిపోతాయని సాతానుకు తెలుసు. అందుకే వాడు కట్టినటువంటి అబద్ధపు కోటలు కూలిపోకుండా ఉండాలంటే దేవుని సైన్యం వ్యూహాన్ని కోల్పోవాలి, సంఘటితం కాకూడదు, ఐక్యత చెందకూడదు, అనైక్యతలోకి వెళ్ళిపోవాలి. అందుకోసం వాడు ఎప్పుడో ప్రారంభంలోనే వాడి దురాత్మలకు ఆజ్ఞ జారీ చేశాడు. దయ్యాల పని ఏంటంటే చిచ్చు పెట్టడం, క్రైస్తవ కుటుంబాల్లోకి దూరి చిచ్చు పెట్టడం, క్రైస్తవ సోదరులకు చిచ్చు పెట్టడం, క్రైస్తవ సమాజాల్లోకి చేరి ఒక ఇల్లు ఒకరికి పడకుండా చిచ్చు పెట్టడం, సేవకుల మధ్యలోకి చేరి ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకుండా చిచ్చు పెట్టడం, ఒకరినొకరు నిర్హేతుకంగా ద్వేషించుకునే విధంగా చిచ్చు పెట్టడం. దీనివల్ల ఏం జరిగిందో తెలుసా? శత్రువు మీద యుద్ధం మానేసి సహోదరులు ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకునే పరిస్థితులకు తీసుకెళ్ళటం, ఒకరినొకడు ద్వేషించుకొని, దూషించుకొని, విమర్శించుకొని, ఒకటి జీవితాన్ని ఒకటి ఎత్తి చెప్పుకొని, ఒకటి మీద ఒకటి అస్త్రాలు ప్రయోగించుకునే దృష్టి ఇటు తిప్పేసి సాతానుగాడి కోటలు భద్రం చేసుకోవడానికి వాడు బన్నుతున్న కుట్ర ఇది. ఫ్యామిలీ అంతా కలిసి ఏకంగా ఉంటే అందరూ కలిసి శత్రువు మీద ఎగబడతారు. వాళ్ళలోని అంతర్గత కలహాలు పెట్టి అంతర్గతంగా చిచ్చు పెట్టామనుకో వాళ్ళే కొట్టుకు చేస్తారు, మందోలికి రారు. ఇది శత్రువుగాడి వ్యూహం. ఈ వ్యూహం తరతరాలుగా వాడు చేస్తూనే వచ్చాడు, సక్సెస్ అవుతూనే వచ్చాడు. ఇప్పటి తరంలో కూడా దాన్ని సక్సెస్ చేస్తున్నాడు. దీనికి కారణం ఏంటి? వాడు వ్యూహం పన్నేస్తే మన వాళ్ళు ఎలా పడుతున్నారు, ఎందుకు పడుతున్నారు? హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళని ఉంది కదా లేఖనంలో. ఆనాటి హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు, హెబ్రీ యువకులు చురుకైన వాళ్ళే. అభినవ హెబ్రీ మనం, అభినవ యూదు జనాంగం మనం. ప్రపంచం మొత్తంలో మేధావర్గంలో ఎక్కువ శాతం ఎవరిలో ఉన్నారంటే యూదులోనే ఉన్నారు, ఇశ్రాయేలీల్లో ఉన్నారు. క్రీస్తు యేసునందు రక్షణలోనికి వచ్చిన వాళ్ళు కూడా ఆ మేధావర్గంలో జాయిన్ అయ్యారు. ప్రపంచం ఈరోజు చాలా వరకు వినియోగిస్తున్నటువంటి టెక్నాలజీ, మన చొక్కాకు ఉన్నటువంటి చొక్కా వస్త్రం దగ్గర నుంచి, దానికి ఉన్న గుండి దగ్గర నుంచి, గుండు సూది దగ్గర నుంచి పైన ఎగిరే రాకెట్ వరకు చాలా విషయాలు కనుగొన్న వాళ్ళు క్రైస్తవులే, మేధావి వర్గమే.
పాత నిబంధన దేవుని జనాంగము మేధావులే, నూతన నిబంధన దేవుని జనాంగం కూడా మేధావులే అయి ఉండాలి. సోదోళ్ళై ఉండకూడదు. వ్యూహం లేని సైన్యంలాగా ఉండకూడదు. వ్యూహం పనిన సైన్యం. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, క్రొత్త నిబంధన సంఘంలో ఇప్పటి కాలపు సంఘ పరిస్థితిని మనం గమనించినట్లయితే, ఇప్పటి కాలం కానీ ముందు తరంలో ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి భక్తుల్లో కానీ దేవుని నడిపింపులు గుర్తుపట్టిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. దేవుని నడిపింపుల్ని సరిగా అర్థం చేసుకోకుండా ఆవేశాలకు లోనయ్యేటువంటి వ్యక్తులు కూడా కొంతమంది సంఘములో ఉన్నారు. ప్రసంగ పీఠికల మీద నాయకులుగా చలామణి అవుతున్నారు. దేవుని ప్రణాళికల్ని, దేవుని ఉద్దేశాలని, దేవుని కదలికల్ని, దేవుని సంబంధులు పన్నుతున్న వ్యూహాన్ని గుర్తుపట్టలేని అధోస్థితిలో కొంతమంది వ్యక్తులు సేవకులై ఉన్నారు. ఈ కారణం చేత ఈ అపరిపక్వ నాయకగణం, పరిపక్వత లోపించిన నాయకగణం, నాయకులే, భక్తులే, ఆత్మీయులే, ఆసక్తిపరులే, కానీ పరిపూర్ణులు కాదు. కొంతమేర తెలుసుకున్నంత వరకు అపోల్లోలాగా, అకులా ప్రిస్కిల్లాలు ఎవరికైతే క్రీస్తు మార్గాన్ని మరి విశదంగా బోధించారో ఆ అపోల్లోలాగా తమకు తెలిసినంత వరకు మంచి ఫోర్స్తో దేవుని ప్రకటిస్తున్నటువంటి వ్యక్తులే. నేను ఎవరిని తోలనాడను, ఎవరిని తృణీకరించను. అందరూ నా సహోదరులు. వాళ్ళందరూ నాకంటే ముందటివారు, గొప్పవారు, యోధులు, చాలా క్రీస్తు కొరకు కష్టపడినటువంటి భక్తులు. అయినప్పటికీ పరిపక్వత విషయంలోకి వచ్చేటప్పటికీ కొన్ని ఇంకా వాళ్ళు గ్రహింపు లేక ఉన్నారన్న సంగతి నాకు అర్థమైంది. ఏవైతే గ్రహింపు లేక ఉన్నారో ఆ సంగతుల విషయంలో వాళ్ళు మిగిలిన వాళ్ళతో విభేదించి రివర్స్ అయిపోతారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ, నాన్న, పిల్లలు, మొత్తం నలుగురు కలిసి ఒక కుటుంబం అనుకుందాం. మళ్ళీ చెప్తున్నా, తల్లి, తండ్రి, ఇద్దరు పిల్లలు, నలుగురు ఫ్యామిలీ అనుకుందాం. ఇప్పుడు తండ్రి కొన్ని ఆలోచనలు చెప్తాడు, తల్లి కొన్ని ఆలోచనలు చెప్పిద్ది. తండ్రి చెప్పిన ఆలోచనలతో తల్లి ఏకీభవించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాస్త వయసులో కొద్ది గొప్ప తేడా ఉన్న అనుభవాల్లోకి వచ్చేటప్పటికి ఇద్దరు పెద్దోళ్ళే ఏకీభవిస్తారు. పిల్లలు ఉన్నారు చూసావు, వీళ్ళలో ఆ తల్లిదండ్రులు పొందిన అనుభవాలు వీళ్ళకి లేవు. పుస్తక జ్ఞానం, ఏం జ్ఞానం? పుస్తక జ్ఞానం ఉంటే ఉండొచ్చు, అనుభవ జ్ఞానం శూన్యం. ఇలాంటి పనులు చేస్తే ఇలాగొస్తుంది, ఇలా చేస్తే ఇలా సక్సెస్ అవుతాం అని అనుభవంతో కూడినటువంటి వ్యక్తులు, పెద్దలు కొన్ని ఆలోచనలు చెప్పినప్పుడు ఈ పిల్లల్లో ఉన్నటువంటి అపరిపూర్ణత కారణంగా, అపరిపక్వత కారణంగా ఖచ్చితంగా పెద్దలతో వీళ్ళు విభేదిస్తారు. నానా, నువ్వు చెప్పే ఆలోచన పిచ్చి ఆలోచన, అమ్మా నువ్వు ఆయనతో ఏకీభవిస్తావేంటి, ఆ ఆలోచన సరైంది కాదు, అది పిచ్చి ఆలోచన, మేము ఒప్పుకోం దీనికంట. ఇక్కడ అనుభవజ్ఞులైన పెద్దలది కాదు పిచ్చితనం, అపరిపూర్ణులై ఉండి పరిపక్వత లోపించినటువంటి పిల్లలది. అవునా కాదా? పిల్లలు కూడా అంతటి జ్ఞానవంతులై పరిపూర్ణులైతే సంతోషించి సపోర్ట్ చేస్తారు. ఈ అపరిపక్వతలోకి ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోగా తల్లిదండ్రుని గురించి వాళ్ళు ఎగతాళి చేయొచ్చు, విమర్శించి మాట్లాడవచ్చు, అడ్డగించవచ్చు, దుయ్యబట్టవచ్చు, ఏవైనా చేయొచ్చు. ఒక ఫ్యామిలీ అనైక్యతకు లోనవటానికి పిల్లల అపరిపూర్ణత లేక అపరిపక్వత, అపరిపూర్ణత అంటే కంప్లీట్గా ఎదగని స్థితి అని అర్థం. పరిపూర్ణత అంటే కంప్లీట్గా ఎదిగిన స్థితి, అన్ని విషయాలలో సరిగ్గా ఆలోచించి నిర్ణయాలు చేయగలిగినటువంటి అంతస్తు. అపరిపూర్ణత అంటేనేమో కొంతవరకే ఆలోచించి కొన్ని నిర్ణయాలే చేయగలరు, కంప్లీట్గా అన్ని నిర్ణయాలు చేయలేరు. సాతానుగాడికి ఉపయోగపడుతుంది నేటి సంఘములో కొంతమంది వ్యక్తులలోని అపరిపూర్ణత, అపరిపక్వతే.
కాస్త ఆత్మీయ ప్రగతి లేనటువంటి వ్యక్తుల్ని వీడు ఆధారం చేసుకొని శోధించటం మొదలు పెడతాడు. దీనికి ఉదాహరణగా కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని చిత్తమైతే ఇది వైరల్ అయ్యింది నాకు తెలుసు, అయినా పర్వాలా నేను మాట్లాడుతున్నా. హైందవ సాహిత్యం మనకెందుకు? హైందవ సాహిత్యం మనకెందుకు? బైబిల్లో దమ్ము లేక, బైబిల్లో పసలేక మీరు వేదాలు, పురాణాలు, పురుష సూక్తం, ఇతిహాసాలు ఇవన్నీ తీసుకుంటున్నారా? బైబిల్లో దమ్ము లేక మీరు అవన్నీ తీసుకొని మాట్లాడుతున్నారా? బైబిల్లో పస లేదా? బైబిల్ వాక్యంలో శక్తి లేదా? వేద సాహిత్యం ఎందుకు మీకు అసలు అని కొంతమంది పెద్ద పెద్ద సేవకులుగా సంఘాలు కట్టినోళ్ళు, సేవకుల్ని తయారు చేసిన వాళ్ళు, ప్రసంగ పీఠికల మీద మంచి దంపుడు ప్రసంగాలు చేసిన వాళ్ళు నాకు తెలుసు. మన దైవజనులు దంచినట్టే దంచేస్తారన్నమాట. అంటే నేను ఎగతాళి చేయట్లా, నిజంగానే గొప్ప వక్తలు, గొప్ప ప్రసంగికులు. కానీ వాళ్ళు ఇలా ప్రశ్నించడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. వాళ్ళ వయసుతో పోల్చుకుంటే మొత్తం వాళ్ళ రక్షణ సాక్ష్యం అంతా, వాళ్ళ సేవా అనుభవం అంత లేదు. నా రక్షణ సాక్ష్యం మొత్తం వాళ్ళ సేవా అనుభవం అంత లేదు. వాళ్ళు సేవలోకి వచ్చి సేవ చేయటం మొదలుపెట్టినంత అనుభవం లేదు. టోటల్ నా రక్షణ సాక్ష్యం, అసలు నేను ప్రభువుని తెలుసుకున్న సాక్ష్యం. దేవుని కృపను బట్టి నాకు అర్థమైంది, కానీ వారికి అర్థం కాల. అర్థం కాని కారణం చేత ఈ భారతదేశంలో ఉన్న హైందవ సోదరులకు హైందవ సాహిత్యాన్ని వినియోగించి క్రీస్తును పరిచయం చేయటం అనేది ఒక పొరపాటు పనిగా వారికి తోచింది. అసలు వాళ్ళ గ్రంథాల జోలికి మనం ఎందుకు? వాళ్ళ సాహిత్యంతో మనకెందుకు? మనకు అవసరం లేదు కదా, బైబిల్ తీసుకొని చెప్పొచ్చు కదా. అంటే చూడటానికి కరెక్టే కదా అనిపిస్తుంది. కానీ దేవుడు తన సైన్యానికి వ్యూహము కలిగిన సైన్యం అని పేరు పెట్టాడు. ఒక వ్యూహం, ఒక పథకము, ఒక పద్ధతి, ఒక విధానం లేని సైన్యం కాదు. సైన్యం అంతా కలిసి ఒకటే టైపు కాదు, చాలా శాఖలు ఉన్నాయి, అందులో విభాగాలు ఉన్నాయి. కొంతమంది పని పబ్లిక్గా డ్యూటీ చేయటం, కొంతమంది ఇంటెలిజెన్సీ వర్గాలు ఉంటారు, వాళ్ళు మరుగు నుండి పనిచేస్తారు. ఇప్పుడు ఇజ్రాయేల్కి రహస్యంలో వర్క్ చేసేది ఒకటి ఉంది, దాని పేరు ముసాద్ అంటారు. ముసాద్ అంటారు. ఇండియాకి రహస్యంగా పనిచేసే వర్గం ఒకటి ఉంది, దాని పేరు రా అంటారు. బయట కనబడేటువంటి అధికారులే కాదు, అసలు వాళ్ళ అధికారులు అన్న సంగతి కూడా తెలియకుండా సామాన్యులుగా ఉండి, సామాన్య ప్రజల్లో ఉండి వాళ్ళు వర్క్, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటారు. దేశ భద్రత కోసం, దేశ క్షేమం కోసం, దేశ రక్షణ కోసం, దేశంలో దుర్మార్గాలు, ఆగడాలు జరగకుండా అడ్డగించడం కోసం. మిగిలిన దేశాలు ఎన్ని అట్లా ఏర్పాటు చేసుకునే నాకైతే తెలియదు. ఒకటి ఇజ్రాయెల్ గురించి తెలుసు, రెండు ఇండియా గురించి తెలుసు నాకు. ఈ రెండు నాకు బైబిల్తో, అలాగే నా వ్యక్తిగతంగా అనుబంధం. ఇండియా నా దేశం, ఇజ్రాయెల్ బైబిల్లో నా దేవుడు చూపించిన దేశం కనుక వాళ్ళ కదలికలు వీళ్ళ కదలికలు రెండు తెలుసుకోవడం నా బాధ్యత కనుక తెలుసుకున్నా. స్తోత్రం చెప్పండి అందరూ. బయట కనబడేటువంటి వర్గాలు కొన్ని, బయట కనబడకుండా రహస్యంగా ఉండి వ్యూహాత్మకంగా దాడి చేసే వర్గాలు కొన్ని. ఈ రెండు కాకుండా ఇప్పుడు అన్నీ ఒకే విధంగా ఉండవు. ఉదాహరణకి సిఆర్పిఎఫ్ ఉంది, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అని, నేవీ అని, నౌకాదళం, ఎయిర్ ఫోర్స్, విమానదళం, అశ్వదళం, ఇట్లా రకరకాల దళాలు ఉంటాయి.
అలాగే ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి ఒక టైపు శిక్షణ, మరో కొంతమంది వ్యక్తులు ఎదుర్కోవడానికి మరో టైపు శిక్షణ. అట్లాగా పోలీస్ అనగానే లేదా మిలిటరీ అనగానే అంతా ఒక్కటే పని తీసుకోరు, అందరూ ఒకే పందాన్ని అవలంబించరు, అందరూ ఒకే వ్యూహంలో వెళ్ళరు. రకరకాల వ్యూహాలు, రకరకాల పద్ధతులు, రకరకాల ఆలోచనలు చేస్తారు. ఎందుకు? ప్రజల క్షేమం కోసం, ప్రజల భద్రత కోసం. ఈరోజు అందరూ, యావత్ క్రైస్తవ సంఘం అలాగే దైవ జనాంగం కూడా గుర్తించాల్సినటువంటి ఒక ముఖ్య విషయం ఏంటంటే, దేవుడు తన పని కొరకు మనల్ని నియమించాడు. సాతాను కూడా తన టీముని మనకు వ్యతిరేకంగా నియమించాడు. సైతానుగాడు ఒక వ్యూహం ప్రకారం పనిచేస్తున్నాడు. కానీ దేవుని పిల్లలు వ్యూహాన్ని కోల్పోయి తేడాపడుతున్న పరిస్థితులు ఈనాడు కనపడుతున్నాయి. ఇప్పుడు నువ్వు బైబిలే చెప్తాను, బైబిలే చెప్పి నేను సువార్త ప్రకటిస్తానంటే ప్రకటించు, తప్పులేదు, నీ భారం అది, మంచిదే, ప్రకటించు. నీకు హైందవ సాహిత్యం తెలియదు, హైందవుల సైకాలజీ తెలియదు, వాళ్ళు ఎలా ఆలోచిస్తారో, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో, వాళ్ళ ఐడియాలజీ ఏంటో, వాళ్ళ ప్రశ్నలు ఏంటో నీకు తెలియదు. కానీ నేను అందులోంచి వచ్చాను. ఇప్పుడు యేసు ప్రభు ఒక్కడే దేవుడు, మీ అన్ని సైతాన్లు అంటే ఎవరికైనా బాధ కలిగేదిగా. ఒకప్పుడు బైబిల్ని నమ్మి బైబిల్ని ప్రచారం చేసేటువంటి వాళ్ళు కొన్నిసార్లు తొందరపాటుతో అలాంటి మాటలు పలికినప్పుడు విని గాయపడ్డ వాళ్ళలో నేను కూడా ఒకడిని, ఒక హైందవుడిగా, ఒక విగ్రహారాధికుడిగా నేర్చుకున్నా నేను కూడా. ఆగో, వినాలి, సీరియస్గా వినాలా. బాధపడ్డా నేను. వాళ్ళ విగ్రహాలు వట్టివి, కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు, ముక్కుండి వాసన చూడవు, చేతులుండి సాయపడవు, కాళ్ళుండి నడవు, వాళ్ళ విగ్రహాలు వట్టివి అని ప్రసంగాలు చేస్తుంటే విని, అసలు మేము ఆరాధించే వాళ్ళని ఎందుకంటారు మీరు? మీ యేసుప్రభుని ఎప్పుడన్నా మేము తోలాడామా? మీ యేసుప్రభు గారిని మేము ఎప్పుడన్నా దూషించామా, విమర్శించామా, తోలాడామా? ఒక్కసారి కూడా అనలేదే, అగౌరవంగా ఒక్కసారి కూడా మాట్లాడలేదే. క్రిస్మస్ పండుగ రోజు మమ్మల్ని ఆహ్వానిస్తే మేము కూడా చక్కగా వచ్చి మీతో పాటు కూర్చున్నామే. ఆ ప్రభు గారికి మేము కూడా దండం పెట్టుకొని వచ్చామే. కానీ మీరు మమ్మల్ని ఎగతాళి చేస్తారు, మా భక్తిని ఎగతాళి చేస్తారు, మేము ఆరాధించే వాటిని ఎగతాళి చేస్తారు, బొమ్మలు అంటారు, జంతువులు అంటారు, రకరకాల మాటలు మాట్లాడతారు. ఎందుకు ఇట్లా అంటే? మీదేం దేవుడు అను, మాదేం దేవుడు కాదా? మీదేం దేవుడు అను, మాదేం దయ్యమా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు మీరు? ఇది ఒక హైందవుల్లో ఉండేటువంటి బాధ, ప్రశ్న. నాకేట తెలుసు? ఓ భర్త క్రిస్టియానికి తెలియదు ఇది, ఒక భర్త క్రిస్టియానికి తెలియదు ఇది. నాకు తెలుసు, ఎందుకంటే ఆ ప్రశ్నలన్నీ నాలో ఉన్నాయి కాబట్టి. నేను అడిగిన ప్రశ్నలో ఏమైనా న్యాయం ఉందా లేదా? మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? అంటే ఎందుకంటే అట్టా అంటున్నావు అంటే, ఎందుకంటున్నావు అంటే మీ అన్న అయ్యే కాబట్టి అంటావా? సరే, అలా చేసి ఎంతమందిని రక్షిస్తావు? రక్షించు. అలా చేసి ఎంతమందిని రక్షించావో చూపించు. అది కాదు. ఒక హైందవుడి యొక్క భావజాలం ఎలా ఉంటుంది, ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఎన్ని రకాల ప్రశ్నలు వేస్తాడు. ఇతర దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చి మత వ్యాప్తి కోసం ఆ సేవలని ఈ సేవలని పెట్టి చాలామందిని మతం మారుస్తున్నారు అని అనుకున్న అనేకుల్లో నేను ఒకడిని. మా వాళ్ళని బొట్టు, గాజులు, పూలు, సూత్రం, మంగళసూత్రం, కాలిమెట్టులో ఏమి లేకుండా తెల్ల చీర కట్టి భర్త చనిపోయిన స్త్రీకి మేము వైధవ్యాన్ని అంటగట్టినప్పుడు అలాంటి పని చేస్తాం. అరే, దేవుడు భక్తితో ఇవన్నీ తీసేయటం ఏంటి? ఇప్పుడు
దేవుడిని యేసుప్రభుని నమ్ముకుంటే అవన్నీ తీసేయాలని చెప్పాడా ఎక్కడన్నా? ఎక్కడ చెప్పాడు బైబిల్లో అని ఒక హైందవుడు అడుగుతాడు. ఎక్కడ రాస్తుందండి మీ బైబిల్లో యేసుప్రభు గారిని నమ్ముకుంటే బొట్టు తీసేయాలి, గాజులు తీసేయాలి, పూలు తీసేయాలి, మెడలో మంగళసూత్రం ఉండకూడదు, కలర్ బట్ట కట్టకూడదు, ఓన్లీ వైటే కట్టాలి, కాలి మెట్టలు పెట్టుకోకూడదు? ఇవన్నీ పెట్టుకోవటం మా మతం అయితే అవన్నీ తీసేయటం మీ మతమా? అప్పుడు మీది మతమేగా. అదేమంటే మాది మతం కాదు మార్గం అంటారు. మరి చెప్పండి, ఏం చెబుతారు దీనికి సమాధానం? అంటే మా బైబిల్ అట్లా ఉంది సార్, మేమంతే. ప్రభువు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ చర్చికి వస్తే మీరు ఏం పెట్టినా మేము తింటాం. సరే మా గుడికి రాకపోతే రాకపోయారు, కనీసం మేము ఏదైనా ప్రేమ కొద్ది సమాజంలో ఉన్నారు కదా అంత ప్రసాదం తీసుకొచ్చి పెడతా. ఏం అంత పాపం ఏం చేసాం, అంత ఘోరం ఏం చేసాం? ఎందుకు తీసుకో? నాలుగవది, సరే మేమేదో ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో లేకపోతే నెలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో ఏదో మగి పెట్టుకొని భయం చేసుకుంటాం. మా గోల మాది. అరే పగలు లేదు రాత్రి లేదు, మైక్ గొట్టం పెట్టేది, ఆన్లైన్ ప్రార్థన అంటారు, నిద్ర లేకుండా చేస్తారు. చెప్పిన వాళ్ళు ఏదైనా శ్రావ్యంగా చెప్తారా, లేదా పాడిన వాళ్ళు కమ్మగా పాడతారా అంటే లేదు. ఉజ్జీవ ప్రసంగం అంటాం, చెవుల్లో రక్తం వచ్చిందా కేకలేయటం. ఎందుకండి మేము ఏం పాపం చేసాం? మాకెందుకు ఈ హింస? ఒక 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 హిందువు లేకపోతే ఒక హైందవుడు అడిగే ప్రశ్నలు ఇవి. చివరికి ఎట్ట తయారయ్యారు? మా అన్ని తేడా అని మీరు మాట్లాడుతున్నారు కనుక అసలు మీ యేసుప్రభువే తేడా అని మొదలుపెట్టారు. వాడు ఉన్నవి లేని మొత్తం కలిపి ఇక రకరకాలుగా పుస్తకాలు రాయటం, దూషించటం, విమర్శించటం, గందరగోళం చేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు కొంతమంది భక్తిపరులు నేను బైబిల్నే చేతపట్టుకొని ప్రకటిస్తానని బయలుదేరుతున్నారు. బైబిల్నే ప్రకటిస్తానని చేతపట్టుకొని బయలుదేరి ప్రకటించి నీ పద్ధతిలో నువ్వు చేస్తున్నావు, చెయ్యి, నీ భారం అది. ఎందుకంటే నీకు అదే తెలుసు. వేరే సాహిత్యం తెలియదు, వేరే వాళ్ళ మనోభావాలు తెలియవు. నాకు తెలుసు. మరి నీలాగా నేను కూడా అట్లనే ఆగమంటావా? లేకపోతే వాళ్ళ ఆలోచనలకు, వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి వాళ్ళని ఆలోచింపజేసి వాళ్ళని జీవం గల దేవుని వైపు తిప్పడానికి దారులు వెతుక్కొని వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ప్రేమ కలిగి వాళ్ళకు సత్యం చెప్పి రక్షించమంటావా? చెప్పు, ఏం చేయమంటావు? ఇప్పుడు నువ్వు బైబిల్ తీసుకొని ప్రకటిస్తున్నావు, నిన్ను అడ్డగించాలా నేను? నీ వ్యూహం అది, ఆ పద్ధతిలో వెళ్ళిపో, నిన్ను అడ్డగించను నేను. కానీ నువ్వు కొంతమందిని ప్రభావితం చేస్తావు. ఎక్కువ మంది సోదరులను నేను ఆలోచింపజేయాలనుకున్నా. క్రైస్తవ్యం విదేశీ మతం, మా మతం కాదని త్రోసేస్తున్న వాళ్ళకి కాదు. భారతదేశంలో క్రీస్తు పూర్వమే ఆర్యులు జంతువులు అర్పించారు. పాప ప్రక్షాళన కొరకు భగవంతుని సమీపించాలంటే రక్తము లేకుండా కాదు అని జంతు బలులు అర్పించారు. అక్కడ నాకు సందు దొరికింది. ఆ రక్త ప్రోక్షణం అనేది ఎందుకు జరిగించారు? రక్త బలులు ఎందుకు ఇచ్చారు ఆర్యులు? ఆర్యుల కంటే ముందు ద్రవిడులు కూడా ఇచ్చారు. తెలుసా మీకు? ఆర్యులే కాదు జంతు బలులు ఇచ్చింది, ద్రవిడులు కూడా. ద్రవిడులు స్త్రీ దేవతను ఆరాధించేవాళ్ళు. వాళ్ళకి స్త్రీ గొప్ప, ఎందుకంటే ఉత్పత్తి అంతా స్త్రీయే చేస్తుంది, స్త్రీ గొప్ప. ఆర్యులు పురుష దేవుడిని ఆరాధించేవాళ్ళు. మొత్తం వాళ్ళు వీళ్ళందరూ కలిసి భగవంతుడిని చేరాలంటే ఆ పేర్లు ఏమన్నా కానీ దుర్గా అని చెప్తారో, దేవి అని చెప్తారో, భైరవుడు అని చెప్తారో, ఏ పేర్లు చెప్తారో, దేవర్లకో దేవుడని చెప్పబడింది వారికో,
చరిత్ర చదివా, వాళ్ళు అర్పించినటువంటి బలులు ఉన్నాయి. అంటే పరమాత్మని ఒక వ్యక్తి చేరాలంటే ప్రాయశ్చిత్తార్థముగా రక్తముతోనే సమీపించాలి. మనకు బదులుగా ఒక జీవిని బలి చేసి, ఎందుకు బలి? మన పాపాలు దాని మీద మోపి నాకు ప్రతిగా ఇదిగో ఈ ప్రాణిని నీకు అప్పగిస్తున్నాను అంటే, నువ్వు చూపాలనుకున్న కోపం శిక్ష ఏదైతే ఉందో నాకు ప్రతిగా ఇదిగో ఈ జీవి మీద, ఈ రక్తమును బట్టి నన్ను ఆమోదించు, నాకు ప్రతిగా ఇదిగో దీన్నిచ్చి నా పాపమునకు ప్రాయశ్చిత్తం చూపించి నీ దగ్గరికి వస్తున్నానని వాళ్ళు వెళ్ళారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం, గ్రంథాలు చెప్పిన సత్యం. హైందవ సాహిత్యంలో ఇది ఉందని, మరి అవి కూడా పరిశుద్ధాత్మ దేవుడే రాయించాడని ఒప్పుకుంటావా? ఒక మాట చెప్తా, పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఏ సత్యం అయితే మనకు బయలుపరిచాడో ఆ సత్యములోని కొంత సమాచారం వారి గ్రంథములో చేర్చబడింది అని చెప్తున్నాను నేను. వేద సాహిత్యం అంతా పరిశుద్ధాత్మ విరచితం అని నేను చెప్పను, కానీ బైబిల్లో చెప్పబడినటువంటి శ్రేష్టమైన కొన్ని ముఖ్య సంగతులు అందులో కనబడ్డాయి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇందులో పలికించిన విషయాలు కొన్ని అందులో కనపడ్డాయి, దీన్ని సపోర్ట్ చేస్తూ కనపడ్డాయి. వాటిని నేను గౌరవిస్తాను, సువార్త కొరకు నేను వాటిని వాడుకుంటాను. నీకు వచ్చిన బాధ ఏంది? ఇప్పుడు నువ్వు ఒక వ్యూహంలో ప్రయాణం చేస్తున్నావు సోదరా, హైందవ సోదరుల మధ్యలోకి వెళ్ళి ఇతర మతస్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని దూషించకుండా, విమర్శించకుండా, నొప్పించకుండా, గాయపరచకుండా, పిచ్చి మాటలు మాట్లాడకుండా, పచ్చి కూతలు కుయ్యకుండా, ప్రేమతో వారికి సత్యం చెప్పి వారు నమ్ముతున్న వాటిలో నుంచే కొన్ని విషయాలు వారికి చూపించి, ఇదిగో వీటిని గురించి కొంచెం ఆలోచించండి, సత్యాన్ని తెలుసుకోండి, యేసుక్రీస్తు ప్రభు వైపు చూడండి అని వారి మధ్యలోకి వెళ్ళి తిట్టులు తిని, నానా దోషణలు పొంది, నానా బాధలు పడి, రాత్రింబగళ్ళు కష్టపడి గ్రంథ సాహిత్యాన్ని అధ్యయనం చేసి, ఎందుకు? దేవుడు నాకు ఇచ్చినటువంటి భారం, నేనే కాదు కొంతమంది దైవజనులు హైందవుల మధ్యలో కొంతమంది వెళ్ళరు కొంతమంది క్రైస్తవ సమాజాల్లో పెడతారు, కొంతమంది హైందవ సమాజాల్లోకి వెళ్ళి వారి మధ్యలోకి వెళ్ళి వాళ్ళు అడిగే ప్రశ్నలు ఎదుర్కొని వాళ్ళకు ధీటుగా సమాధానం చెప్పి వాళ్ళని రక్షణలో నడిపించడానికి వారి మధ్యలోకి వెళ్ళి పనిచేసేవాడికి ఆ బాధ, ఆ పరిస్థితి, ఆ ఇబ్బంది అర్థమైంది. నువ్వు కూటాల్లో ప్రసంగం చేస్తావు, ఎవరు పెడితే పెడతావు, ఎవరు పెడితే చెప్తావు, పోయి సంఘాన్ని పిలుస్తారు, సేవకుడు ఉంటాడు, అంతా రెడీ చేస్తాడు, నిన్ను పిలుస్తాడు, నీ చేత చెప్పిస్తాడు, పెద్ద మొత్తంలో నీ కానుక ముట్ట చెప్తాడు, పెద్ద ఫ్లెక్సీ పోస్టరు, ఎక్కడ నువ్వు పోయి పొడిచేది పోటు? సంఘం ముందు, క్రైస్తవ సమాజంలో, లేకపోతే అనుకూలమైన స్థలాలలో, అనుకూల పరిస్థితులలో. అసలు దేవుడిని ఎరగని అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి ఎంతమందిని ఎలా ప్రభావితం చేశారు మీరు చెప్పండి, నాకు ఎలా పరిచయం చేశారు చెప్పండి మీరు? 4 గోళ్ల మధ్యలో కూర్చొని వీడియోలు చేసి పోస్టులు పెట్టి, వాడు తేడా, వీడు తేడా, వాడట్లా, వీడిట్లా అని సాటి సహోదరులు కష్టపడి వ్యూహాత్మకంగా వెళ్ళి అన్ని జనులను రక్షణలోకి నడిపిస్తుంటే ఆ వ్యూహాన్ని గుర్తుపట్టలేని బలహీనులు, తెలివి తక్కువ వాళ్ళు, అపరిపూర్ణులు, పరిపక్వతలోకి రానటువంటి వాళ్ళు కొంతమంది సంఘములో సహోదరులుగా ఉన్నందున వారి అపరిపూర్ణత, అపరిపక్వతను బట్టి శత్రువు దాన్ని ఆధారం చేసుకుని వాళ్ళ బలహీన మనసులు ప్రేరేపించి యథార్థంగా దేవుని కోసం వ్యూహాత్మకంగా కష్టపడుతున్నటువంటి నీతిపరమైన భక్తుల మీద బురద జల్లి పనికిమాలిన మాటలు, పనికిమాలిన ప్రచారాలు చేసి దేవుని పనిని పాడు చేస్తున్న ఘోర పాపాన్ని అంటగట్టుకుంటున్నారు కొంతమంది. సాధు సుందర్ సింగ్ గారు కట్టిన బట్టలు ఏంటి? కాషాయం కట్టమని ఏడుంది బైబిల్లో? అసలు కాషాయం ఎవరు వేసుకుంటారు? సాధు సుందర్ సింగ్ గారు కట్టిన బట్టలు ఏంటండి? కాషాయం. అసలు కాషాయం ఏ దైవజనుడు వేసుకున్నాడా బైబిల్లో? ఆ బట్టలు కట్టుకొని ఆయన ఎందుకు చెప్పాడు?
ఒక హైందవుడుగా ఉండి రక్షణలోనికి వచ్చిన వాడు గనక తన ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలో ఆ వ్యూహం ఆయనకే తెలుసు కనుక ఆ వ్యూహాన్ని కలిగి వారి మధ్యలోకి వారి వల్లే ఒకనిగా వెళ్ళి వారి మతాన్ని దూషించకుండా, ద్వేషించకుండా, ఇబ్బందికరంగా మాట్లాడకుండా ప్రేమ కలిగి వారికి క్రీస్తును పరిచయం చేసి ఎంతోమందిని రక్షణలో నడిపించాడు ఆయన. ఈరోజు అతివాదులు కొంతమంది తయారయ్యారు. అతివాదులు నేను చెప్తున్నా, యేసుప్రభు నుంచి, యేసుప్రభులో కొత్తగా వచ్చేటువంటి వ్యక్తులు కొంతమంది ఇప్పుడు హైందవ సమాజంలోంచి వస్తారు, ముస్లిం సమాజంలోంచి వస్తారు, బుద్ధిస్టులు వస్తారు, సిక్కులు వస్తారు. ఆయన సిక్కు మతస్థుడే, సాధు సుందర్ సింగ్ గారు సిక్కు మతస్థుడు. అన్ని మతాలలోంచి కొంతమంది ఇందులోకి వస్తూ ఉంటారు. అలాంటి వచ్చేటువంటి వాళ్ళని ముఖ్యమైన 4 సంగతులు తప్ప మిగిలిన వాటిలో కొంచెం పట్టిడుపు ఇవ్వమని గ్రంథం చెప్పింది. అపోస్తల కార్యం 15వ అధ్యాయం 19వ వచనం నుంచి కానీ చూడగలిగితే, అన్యజనులలో నుండి ప్రభు వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక, అన్యజనులలో నుండి ప్రభు వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును అనగా విగ్రహార్పితమును తినొద్దు. జారత్వం, వ్యభిచార పాపాలు, జారత్వ పాపాలు చేయొద్దు. గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి గొంతు పిసికి చంపిన పదార్థ వస్తువులు, జంతువుని తినొద్దు. అలాగే పక్షిని కూడా గొంతు పిసికి చంపిన దాన్ని తినొద్దు. అలాగే రక్తమును తినొద్దు. అవశ్యమైన వీటికంటే మరి ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచును అన్నాడు. ఈ మాట ఎప్పటి నుంచో మొత్తుకొని చెబుతానే ఉన్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవశ్యమైనవి 4 అక్కడ ఎత్తి చెప్పాడు. అన్యజనులలో నుండి ప్రభు వైపు వస్తున్న వాళ్ళకి స్తోత్రం చెప్పండి. అందరూ కలిసి ఒకసారి గట్టిగా చెప్పండి. 4 సంగతులు. 1, విగ్రహార్పితం తినొద్దు అన్నాడు. ఎందుకంటే విగ్రహార్పితం నువ్వు తీసుకొని తిన్నట్లయితే వారు నమ్మింది కూడా నిజమైన దేవుడే అని నువ్వు సపోర్ట్ చేసినట్టు అయింది. దాన్ని నువ్వు తిరస్కరించినప్పుడు ఎందుకు తీసుకోవన్న ప్రశ్న పుడుతుంది. అక్కడ నీకు సువార్త చెప్పే అవకాశం లభిస్తుంది. ఎవరు నిజమైన దేవుడో చెప్పే ఛాన్స్ నీకు అక్కడ వచ్చింది. అందుకని అది కూడా వాళ్ళని గాయపరచకుండా సున్నితంగా తిరస్కరించాల్సి ఉంది. 2వది జారత్వం. దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ విచ్చలవిడిగా వ్యభిచార పాపాల్లో బ్రతకడం యుక్తం కాదు. త్రాగుడు, వ్యభిచార పాపం యుక్తం కాదు. వాటిని మానేసేయాలి ఖచ్చితంగా. పరలోక రాజ్యాన్ని పొందగోరినవాడు, నిత్య జీవాన్ని స్వతంత్రించి కొనగోరినవాడు దేవునికి ఇష్టము లేని క్రియలు చేయకూడదు. వాటిలో మొదటిది చెప్పాను. 2వది జారత్వం. 3వది రక్తము, గొంతు పిసికి చంపినది తినొద్దు. ఎందుకు తినొద్దు అంటే రక్తములో ప్రాణశక్తి ఉంటుంది, బ్లడ్లోనే ప్రాణం ఉంటుంది. దాని బ్లడ్ తిన్నవాడిని గురించి నేను ఆ బ్లడ్ను బట్టి, ఆ రక్తంలో ఉన్న ప్రాణశక్తిని బట్టి, ప్రాణాన్ని బట్టి నేను లెక్క అడుగుతానన్నాడు. రక్తం ఎందు నిమిత్తం ఇవ్వబడిందో మీరు గుర్తెరగాలి. అందుకని ఒక జీవిని మీరు వధించినప్పుడు దాని బ్లడ్ భూమి మీద ఓడ్చాలి, ఆ బ్లడ్ను ఓడ్చాలి. ఆ మిగిలిన మాంసం తినొచ్చు. పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్టు నీకు ఇస్తున్నానని చెప్పాడు ఆదికాండం 9లో. రిఫరెన్స్ గుర్తు రాసుకోండి. కానీ దాని రక్తమును బట్టి మాత్రం లెక్క అడుగుతాను కనుక రక్తాన్ని నేలనోడ్చమన్నాడు. ఆ ప్రాణి పుట్టింది భూమిలో నుంచి. సో ఆ బ్లడ్ని భూమిలో పంపించినప్పుడు ప్రాణి తిరిగి భూమిలోకి చేరిపోతుంది. ఇక మిగిలిన వట్టి శరీరం నువ్వు తింటున్నావు, తప్పులేదు. ఒక 30 కేజీల పొట్టేలను ఎవరన్నా కోస్తే ఓ 30 కుప్పలు, కేజీ కుప్పలు 30 కుప్పలు వేస్తాడు అనుకోండి. తలకాయ కాళ్ళు పక్కన పెడతాడు. రక్తం ఒక గిన్నెలో పడతారు. అందరూ 30 మంది 30 కుప్పలు మాంసం తీసుకెళ్తారు. తలకాయ కాళ్ళు ఒకటి తీసుకెళ్తాడు, పొట్ట ఒకటి తీసుకెళ్తాడు.
ఆ బ్లడ్ని గిన్నెలో పడతారు, దాన్ని స్పెషల్గా ఒక రేటుకి అమ్ముతారు. కొంతమంది దాన్ని తెచ్చి ఇంటికి తీసుకొచ్చి కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకొని తింటారు. అదొక టేస్ట్. అది విచిత్రం ఏంటంటే 30 కుప్పలు తీసుకొని పోయారు, వాళ్ళకి దోషం లేదు. ఎవరైతే రక్తం తెచ్చుకొని తిన్నాడో వాడిని అడుగుతాడు ఆ జీవిని గురించి. అది చెప్పాడు వాక్యంలో. కాబట్టి రక్తాన్ని విసర్జించండి. గొంతు పిసికి చంపిన దాన్ని విసర్జించండి. గొంతు పిసికి చంపిన దానిలో కూడా బ్లడ్ అలానే ఉంటుంది. అప్పటి రోజుల్లో కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే గొంతు పిసికి చంపేవాళ్ళు. ఎందుకంటే మాంసానికి బ్లడ్ పడితే మాంసము బ్లడ్ కలిపి తింటే ఒక డిఫరెంట్ టేస్ట్. కొంతమంది అట్లా చంపేవాళ్ళు, కొంతమంది వేరే కారణాల చేత గొంతు పిసికేవాళ్ళు. కాబట్టి ఈ 4 అవశ్యమైన 4 కంటే ఎక్కువైన ఏ భారము కూడా మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచను. పరిశుద్ధాత్మ ఎవరు? దేవుడా కాదా? పెద్దగా చెప్పండి. అంటే ఎవరెవరికి తోచను? దేవునికిని మాకును చెప్పాడు. ఇప్పుడు హైందవ సమాజం మధ్యలోకి వెళ్ళి వారి మధ్య దేవుని సేవ జరిగించాలి అంటే నువ్వు అన్నీ తీసేసి తెల్ల చీర కడితేనే రా, లేకపోతే అస్సలు ఛాన్సే లేదు అని నువ్వంటే ఒక్క ఆత్మను కూడా రక్షించలేవు. దేవుడు పట్టిడిపిస్తే నువ్వెవడు పట్టుకోవడానికి? అంటే దేవుని కంటే కూడా ఎక్కువ నువ్వు, దేవుని కంటే కూడా నీతిమంతుడు వాను. కొన్ని విషయాలను దేవుడే కష్టపెట్టొద్దు వదిలేయండి అన్నాడు. దేవుడే కొన్ని విషయాలని కష్టపెట్టొద్దు వదిలేయండి అన్నాడు. నువ్వు అతి. నేను చెప్పా, ఇప్పుడే కాదు, ఇప్పుడు బాహాటంగా చెప్తున్నాను. అంతకుముందు నేను ఎన్నోసార్లు, ఒకసారి కాదు 50 సార్లు చెప్పాను నేను. ఒకవేళ క్రొత్తగా ఎవరన్నా దేవుని సన్నిధికి యేసుప్రభుని ఎరగనటువంటి అన్యజనులు వస్తే బొట్టుది, గాజులది, మంగళసూత్రంది, కాలి మెట్టెలది, ఒక్కసారి కూడా గాజులు తీసే నేనల్లా అనను. వాళ్ళకి చెప్పేది ఒకటే, నిజమైన దేవుని తెలుసుకున్నావు కనుక నిజమునకు దేవుడు కానీ సామాన్య మనుషులుగా ఉన్న వాళ్ళని మొక్కటం మానేయి. మనం పురాణాల్లో గతంలో నమ్మినటువంటి వాళ్ళంతా సామాన్య మానవులే. వాళ్ళలో కూడా అరిషడ్ వర్గాలు పనిచేశాయి. వాళ్ళు కూడా మన వంటి బలహీనమైన మనుషులే. వాళ్ళందరికీ కూడా రక్షకుడు అవసరం. వాళ్ళకి మనకి అందరికీ దిక్కు యేసే. అది శుక్ల యజుర్వేద సంహితలో చెప్పింది. 33,33,33,333 మంది దేవతలు అగ్నినే అర్చింతురు. ఇప్పటిదాకా నువ్వు ఎవరిని మొక్కావో, నేను ఎవరిని మొక్కానో, మన గతంలో ఎవరిని మొక్కామో వాళ్ళంతా కూడా మన వంటి వారే. వారందరూ కలిసి మరొకటికి మొక్కుతున్నారు. మనం వారిని కాదు. వారందరూ కలిసి ఎవరికి సాగిల పడుతున్నారో, ఎవరిని అర్చిస్తున్నారో, ఎవరికి సాష్టాంగ పడుతున్నారో ఆ రక్షకుడు కావాలి మనకి. ఆయన పేరు అగ్ని అని శుక్ల యజుర్వేద సంహిత చెప్పింది. రెఫరెన్స్ కూడా చూపించాను, దేవతలు మురికిన దేవుడు ఎవరు అనేటువంటి అంశంలో. ఎందుకని అగ్నికి వారందరూ సాష్టాంగపడ్డారు? మనమంతా కూడా ఆయనకే ఎందుకు సాష్టాంగపడాలి అంటే ఆయన మాత్రమే అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ యజ్ఞము జరిగించాడు కనుక. ఆయన మాత్రమే అందరి పాపముల కొరకు తనను తాను ఆహుతించుకున్నాడు కనుక. అదే శుక్ల యజుర్వేద సంహితలో ఆ మాట కూడా చెప్పాడు. అగ్ని పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసిరి, అగ్ని అధిపతి అయినాడు. అంటే అగ్ని అంటే గ్యాస్ స్టవ్ ముట్టిస్తే వచ్చే అగ్ని కాదు, అగ్గి పుల్లగిస్తే వచ్చే అగ్ని కాదు, పొయ్యిలో అగ్ని కాదు. అగ్ని అంటే అగ్ని అనే పేరు కలిగిన ఒక వ్యక్తి. ఆ పేరు ఎందుకు పెట్టారు అగ్ని అంటే, అగ్ని పవిత్రమైనది, నిర్మలమైనది, సమస్త మురికిని కల్మషాన్ని అది కాల్చగలిగిద్ది. కానీ అగ్నికి ఎవడు కూడా మురికిని అంటించలేడు, అది పరిశుద్ధమైనది. అందుకని దేవుని గురించి మాట్లాడేటప్పుడు మనిషికి అర్థం కావటానికి అందరి మురికిని దేవుడు కడుగుతాడు, కానీ మనం ఏ విధంగా చేసి కూడా దేవునికి మురికి అంటించలేమురా, ఆయన అగ్ని వంటి వాడు. పెద్దోళ్ళు చెప్పారు, అగ్ని పరిశుద్ధమైనది, దేవుడు పరిశుద్ధుడు. ఆ అగ్నికి వీళ్ళందరూ మొక్కారు. ఎందుకు మొక్కారు అంటే
అందరి పాపములకు అగ్నే ప్రాయశ్చిత్తముగా యజ్ఞ పశువై వధింపబడి, యజ్ఞము గావించబడి, ఆహుతించబడి, తిరిగి పునరుద్ధానుడై లేచి సర్వాధికారి అయ్యాడు. అతడు అగ్ని, అందరూ కలిసి అతనికి మొక్కుతున్నారు. ఈరోజు సోదరి సోదరుడా, ఎన్నాళ్ళు నువ్వేమో మొక్కిన వారికి మొక్కావు. ఈరోజు వారందరి చేత ఎవరు అర్చన పొందారో ఆయన దగ్గరికి వచ్చావు. అసలు ఆయన దగ్గరికి ఇప్పుడు వచ్చావు కనుక ఇక మిగిలినటువంటి ప్రయాస అంతా వృధా ప్రయాస అక్కరలేదు. దేవునికి మహిమ, గట్టిగా చెప్పు. గనుక అంతకుముందు ఆరాధించినటువంటి ఆరాధనలు ఇక నువ్వు ఆరాధించాల్సిన అవసరం, ఇక అర్పణ తర్పణలతో నీకు అవసరం లేదు. ఇక మొక్కాల్సిన అవసరం లేదు, అక్కడ ఏదో పెట్టి తీసుకొచ్చి నాకు పెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు తినాల్సిన అవసరం లేదు. కనుక దాన్ని వదిలే. ఏది నా దగ్గరకు వచ్చేటువంటి ఇతర మతస్థులు నేను చెప్పే ఆలోచన, రెండవది వ్యభిచార పాపం చేయొద్దు, జారత్వ పాపం చేయొద్దు. మూడవది రక్తమును తినొద్దు. నాలుగవది గొంతు పీసికి చంపిన దాన్ని తినొద్దు. ఇంకా కొన్ని అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయి లేఖనంలో చెప్పిన శరీర కార్యాలు. అసూయ వద్దు, ద్వేషం వద్దు, కలహం వద్దు, భేదం వద్దు, మత్సరం వద్దు, కక్షలు పెట్టుకోవద్దు, క్షమాగుణం కలిగి ఉండు అని కొన్ని చెప్తా. బొట్టు తీసేయి, బొట్టు తీసేయి, గాజులు తీసేయి, కలర్ శారీ తీసేసాయి, వైట్ అండ్ వైట్ అయ్యి, వైట్ శారీ కట్టు, తీసే మెడలో సూత్రం తీసేయి, కాలి మెట్టెలు తీసేయి అనను. ఇప్పుడు ఇది చూసేవాళ్ళు కానీ తర్వాత చూసేవాళ్ళు కానీ అలా అనకపోతే అసలు నువ్వు ఎలా సేవకుడు అవుతావంటే నీకేం తెలుసు? ఒక ఆత్మరక్షణలో నడిపించడానికి ఎన్ని పాటలు పడాలో, ఒక అన్యజనుడిని దేవుని వైపు తిప్పడానికి, నిజమునకు దేవుడు కాని దానికి సాష్టాంగపడేవాడిని సత్యంలోకి తీసుకొని రావడానికి ఎన్ని బాధలు పడాలో, ఎంత ప్రయాసపడితే ఒక ఆత్మరక్షణలోకి వస్తుందో ఏం తెలుసు నాయన? 2 డైలాగులు వేయటం తెలుసా నీకు? ముందు వాళ్ళని దేవతలు మ్రొక్కిన దేవుడు ఎవరో ఆయన దగ్గరకు రానిచ్చి ఆయన్ని బాగా పరిచయం చేస్తా. ఇక ఆయన కూర్చిన సందేశం వారికి వినబడుతున్నప్పుడు ఇవి నాకు అనవసరం అనుకునే అని వాళ్ళే తీసేస్తారు, అది వాళ్ళ ఇష్టం. ఆఖరికి నేను వివాహం చేసుకున్న నా భార్యను సైతం ఈరోజు ఓపెన్గా చెప్తున్నా, నేను బొట్టు ఎందుకు తీసావని కానీ, సూత్రం ఎందుకు తీసావని కానీ నేను అడగలా, ఎందుకు తీసేయవని అడగలా. అమ్మాయి నేను సేవకు వచ్చాను బొట్టు తీసేయి, నేను సేవకు వచ్చాను మంగళసూత్రం తీసేయి, నేను సేవకు వచ్చాను కాలిమెట్టెలు తీసేయి, నేను సేవకు వచ్చా గాజులు తీసేయనులా అడగండి. ఎందుకు? అన్యజనుల మధ్యలో నేను సేవ చేయాలి, అన్నీ పెట్టుకోవటం హైందవ మతం అయితే అన్నీ తీసేయటం క్రైస్తవ మతమా? ఆ మతాన్ని తేడా అనుకుని మళ్ళీ నువ్వు ఒక మతాన్ని గామిస్తున్నావు కదా. కుడివైపు వెళ్ళి వాళ్ళు గుంట్లో పడ్డారు, ఎడమవైపు మనం గుంట్లో పడతాం. వ్యూహం లేని ఆలోచనలు కాదు. వీళ్ళు ఎందుకు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి తన్నులు తింటున్నారు, తిట్లు తింటున్నారు, దూషణ. ఈరోజు మతోన్మాదుల నుంచి ఎంత తలకాయ నొప్పులు ఎదుర్కొంటున్నానండి నేనే కాదు, కొంతమంది దైవజనులు. హైందవుల మధ్యలోకి వెళ్ళి సేవ చేసే వాళ్ళందరూ కూడా ఎంత టార్చరో తెలుసా? నేనే కాదు, ఏ భక్తుడైనా, దైవజనులు ఎవరైనా. ఇప్పుడు ఓఫిర్ గారు ఉన్నారు, ఓఫిర్ గారు ఒక మాట చెప్పాడు. ఇప్పుడు హైందవ్యంలో నుంచి ప్రభువులోకి వస్తున్న వాళ్ళకి బొట్టు, గాజులు, పూలు ఇవన్నీ తీసేయొద్దు, కొంతకాలం కొనసాగండి. ఎందుకంటే నీ సమాజం పరిస్థితి అనుకూలంగా లేదు, నీ ఫ్యామిలీ ఒప్పుకోదు, మరి నీకేం ప్రభువు కావాలంటున్నావు? చర్చికి వెళ్ళి ఇవన్నీ తీస్తే నేను ఊరుకోనని భర్త అన్నప్పుడు మరి ఏం చేయాలా? ఉంచండి అంటున్నారు. అయితే నేను ఒక సలహా చెప్తున్నానని ఆయన 2 విషయాలని దృష్టిలో పెట్టుకుని ఒక మాట చెప్పాడు. కొంతమంది నన్ను అడుగుతున్నారు, మీరేమంటారు? ఆయనతో ఏకీభవిస్తారా, వ్యతిరేకిస్తారా? నీ తెలివి తక్కువ ప్రశ్నలు. నేనేం తిక్కలోని అనుకున్నాయింది.
ఫస్ట్ నుంచి కూడా హైందవుల మధ్యలోకి వెళ్ళి ఎలా చేయాలో ఎలా ప్రకటించాలో అదంతా కూడా తెలుసుకునే రంగంలోకి దిగింది ఈడ. అసలు బొట్టు గురించి మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పని మరొక కొత్త సంగతి నేను చెప్పా, చరిత్ర చదివి. ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు నువ్వు వస్తున్నావు సువార్త చేయడానికి, హైందవుల మధ్యలోకి వెళ్తున్నావమ్మా, సువార్త చేయడానికి వెళ్తున్నావు. వాళ్ళు కొన్ని చోట్ల నిన్ను ఆపి, నువ్వు నీ కరపత్రం ఇవ్వడానికి వచ్చావు, మేము మా బొట్టు పెడతాం పెట్టించుకో అంటున్నా నిరాస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తున్నారు మనోళ్ళు? అట్లయితే మీ బొట్టు మాకొద్దు, మా సువార్త మీకొద్దు అని పోతున్నారు. అట్లా కాదు. సరే నేను ఇచ్చే కరపత్రం తీసుకో, సరే నువ్వు బొట్టు పెడతానంటున్నావు కదా, పెట్టు, బొట్టు పెట్టు. అయితే ఒక నిలువు గీత ఒక అడ్డగీత పెట్టు. పెడు. పెట్టు, అద్భుతంగా బొట్టు పెట్టు. ఒక నిలువు గీత ఒక అడ్డగీత. బొట్టు కదా, నువ్వు ఇక్కడ నేను రెడ్ రాసుకోవాలి, ఆ రెడ్ రాయి. నేను నా బిడ్డలకి ముందే చెప్పా, ఒకవేళ బొట్టు పెడతానేరన్న ముందుకు వస్తే ఆనందంగా పెట్టించుకోండి. ఆ బొట్టు పెట్టేటప్పుడు ఒక మాట, ఒక నిమిషం అని ఆగి, ఈ ఎరుపు వర్ణమైన రక్తవర్ణమైన సింధూరం కూడా బలులను, ఆర్యులు అర్పించిన బలులను సూచిస్తుంది. ఆ ఆర్యులు అర్పించినటువంటి బలులు భవిష్యత్తులో వచ్చి దైవకుమారుడు చిందించే రక్తాన్ని సూచనగానే వాళ్ళు చెల్లించారు గనక, ఇదిగో ఈ రక్తవర్ణమైన సింధూరం కూడా నా యేసు రక్తాన్ని సూచిస్తుంది అని ఆ రక్తవర్ణాన్ని వాడుకొని కూడా సువార్త చేయి అని నేను చెప్పా. ఆ పెద్ద ఆయన ఏం చెప్పాడంటే, అట్లా నువ్వు వీధుల వెంట అన్యుల మధ్యలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అదొక పథకంగా తీసుకున్నారు కదా. మతోన్మాదులు ఏం ప్రచారం చేశారంటే, వాడు ఒక పేపర్ తెచ్చి నీకు ఇవ్వబోతే నువ్వు బొట్టు తీసుకొని ఎమ్మడవాడు పారిపోయిద్ది అని నేర్పారు వాళ్ళు. అందుకని ఏం చేస్తున్నారు, మా బొట్టు పెట్టించుకో అంటే ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే, ఒకవేళ బొట్టు పెడతావంటే నువ్వు పారిపోవాల్సిన అవసరం లేదు, నిలబడి పెట్టు. ఒకవేళ వాళ్ళు పెట్టారనుకో, దాన్ని నిలువుకి అడ్డానికి తిప్పేసాయి, సిలువ సింబల్ వచ్చేస్తుంది. నువ్వు పెట్టావు, నేను పెట్టించుకోను, ఇదిగో ఇప్పుడు తీసుకొని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా సౌండ్ ఉండదు. మళ్ళీ చూసేవాడు కూడా, అవును నువ్వు బొట్టు పెట్టించుకున్నాడు కదా, కానీ ఇప్పుడు తీసుకో. కాకపోతే ఏం చెప్పాడు తెలుసా, చుక్కబొట్టులాగా ఉంచకుండా దాన్ని ఇలాగా పైకి కిందకానండి నిలువ అవుతుంది, మధ్యలో ఒక అడ్డగీత పెట్టేసేయండి, సిలువ అవుతుంది. ఇక అప్పుడు నువ్వు మాటలతోనే కాదు, ఆ బజార్లో తిరిగినంతసేపు ఈ సిలువ బొట్టుతో నువ్వు సువార్త చెప్తావు, సైలెంట్గా చెప్తావు, మాటతో చెప్తావు. ఒక ఆలోచన చెప్పాడు, ఒక సలహా చెప్పాడు, ఇట్లా చేయండి అని. మంచి ఆలోచన కాదు అది. మరి అట్లయితే కరపత్రం తీసుకుని ఇదిగోని ఇచ్చి మళ్ళీ వాళ్ళు బొట్టు తీసుకుని వెంటబట్టి వద్దు అని పరిగెత్తితే సరిపోయిందా? హైందవ సమాజం మధ్యలోకి వెళ్ళి వాళ్ళకి సత్యాన్ని ప్రకటించి, వాళ్ళు ఆల్రెడీ వేద సాహిత్యాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఖచ్చితంగా సత్యం తెలుసుకుంటారు. ఇప్పుడు లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ నాయకుడు ఉన్నారు, జో గారు, వారి తండ్రి గారు దానియేలు గారు, వాళ్ళ నాన్నగారి పేరు వీరాస్వామి గారు. వీరాస్వామి గారు యేసుప్రభు నమ్ముకున్నారు. ఎలా నమ్ముకున్నారు తెలుసా? జీవజల ప్రవాహములని లెమన్స్ వారి పుస్తకం చదవండి, మొదటి పేజీలోనే దొరికిద్ది. వేద సాహిత్యం చదివి బ్రాహ్మణాల్లో విషయం తెలుసుకొని, బ్రాహ్మణాల్లో యజ్ఞమైపోయినటువంటి ఆ వేద సాహిత్యంలో యజ్ఞమైనటువంటి యజ్ఞ పశువు ఎవరు, బ్రాహ్మణాల్లో ఆయన ఎలా యజ్ఞం అవుతాడో ఆ ప్రస్తావనలు ఉన్నాయి. అవన్నీ స్టడీ చేసి ఆయన గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. ఒకరోజు సువార్త విన్నాడు. ఆ సువార్తలో ఆయన వేద సాహిత్యంలో బ్రాహ్మణాల్లో ఎవరిని గురించి ప్రశ్నించుకున్నాడో, ఏ సంగతుల గురించి ఆలోచించాడో అవన్నీ యేసులో నెరవేరినాయని తెలుసుకొని యేసు ప్రభుని నమ్ముకున్నాడు. వీరాస్వామి గారు నమ్ముకున్నాడు మొదట.
బుక్ పేరు చెప్పా, జీవజల ప్రవాహములు, మొదటి పేజీ. జోగారి తండ్రి దానియేలు గారి తండ్రి వీరాస్వామి గారు. లెమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, చాలామంది విశ్వాసులు ఉన్నారు. కరెక్ట్గా చదివితే హైందవ సోదరులు ఖచ్చితంగా సత్యంలోకి వస్తారు. ఎందుకంటే అందులో అవకాశం ఉంది. ఏథెన్సుకు వెళ్ళి ఏథెన్స్ వాళ్ళకి సువార్త చేయడానికి పౌలు ఏం చేశాడండి? బైబిల్ తీసుకొని బైబిల్లో వాక్యాలు ఎత్తుకొని చెప్పుకుంటా పోయాడా?